కొందరు చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తారంటే ఎదుటి వాళ్ళు ఎట్లా బాగుపడతారు, వాళ్ళు ఎట్లా సంతోషంగా ఉంటారు, వాళ్ళు ఎట్లా కలిసిపోయి ఉంటారు అని ఆలోచన చేస్తారు. ఆలోచించి వాళ్ళకి ఎట్లా గొడవలు పెట్టాలి, వాళ్ళు ఎట్లా ఖరాబ్ కావాలి, వాళ్ళ ఇంట్లో గొడవ అయ్యి బజార్లో పడాలి, వాళ్ళ ఇంట్లో నిమ్మలంగా ఉండొద్దు, భార్య భర్తలు నిమ్మలంగా ఉండొద్దు, అత్త కోడలు నిమ్మలంగా ఉండొద్దు, ఆడపడుచుతో నిమ్మలంగా ఉండొద్దు అనేసి పక్కన ఇంట్లో గురించి ఆలోచించరు. తీరా చూస్తే తన కూతుర్లకు అదే బాధ వస్తుంది, తన కొడుకులకు అదే బాధ వస్తుంది, తీరా వాళ్ళ కోడలతో కూడా అదే బాధ వస్తుంది. వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా, అరే వాళ్ళకు ఖరాబ్ చేయాలనుకుంటే మన లైఫ్ కూడా ఖరాబ్ అవుతుంది అనేసి ఒకసారి ఆలోచించండి. మన జీవితం ఎట్లనో ఎదుటి వాళ్ళ జీవితం కూడా అంతే. మనం పక్కన వాళ్ళని ఎట్లా ప్రశాంతంగా ఉంచాలి, అరే ఇది ఆదరా ఇది అని కలుపుకోయేలాగా మనం చెప్తే వాళ్ళు చూసి నేర్చుకుంటారు. మనం వాళ్ళకి గొడవ ఎట్లా పెడదాం అనేసి చూస్తే వాళ్ళే రివర్స్ అయిపోయి మీ లైఫ్, మీ ఫ్యామిలీ, మీ కొడుకులే కానీ, మీ కూతురులే కానీ, మీ అల్లుళ్ళే కానీ రివర్స్ టార్గెట్ అవుతారు. అందుకొరకే అందరు మంచిగా ఉండాలని ఆలోచించండి. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలనుకుంటే నీ ఫ్యామిలీ సంతోషంగా ఉన్నట్టే ఎదుటి వాళ్ళ ఫ్యామిలీ కూడా సంతోషంగా ఉంటుంది. ఎదుటి వాళ్ళు బజార్లో వాడతారు అనుకుంటే నువ్వు కూడా బజార్లో వెయ్యాలి అనుకుంటే రేపైనా వాడతావు. అందుకొరకే ఎదుటి వాళ్ళని టార్గెట్ చేయకండి, ఎదుటి వాళ్ళని గొడవలు పెట్టకండి. ఫస్ట్ తెలియదు కానీ సర్దుకుపోవాలని చెప్పండి. మీరు చెప్పకుండా పర్లేదని పోస్ అయితే వేయకండి. ఓకే బాయ్. ఈ చిన్న మెసేజ్ అందరికి ఫార్వర్డ్ చేయండి, మీరేమనుకోకండి.